భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం దశమ స్కంధంలో శ్రీకృష్ణ ప్రాప్తికై వ్రజాంగనల కాత్యాయిని ఉపాసనలో మొదటి భాగం ఈ రోజు విందాం. హేమంత ఋతువులోని ప్రథమ మాసమైన మార్గశిర మాసం రానే వచ్చింది. ఈ పవిత్ర మాసంలో శ్రీకృష్ణైక ప్రాణులైన నంద వ్రజ కుమారికలు శ్రీకృష్ణ ప్రాప్త్యేచ్ఛతో కాత్యాయిని పూజా వ్రతానికి సంసిద్ధులయ్యారు. ఆ వ్రత విధానానుసారం సంయమ పరాయణులైన తపస్విని బ్రహ్మచారిణుల వలె వారు ఓ నిశ్చిత సమయంలో హవిష్యాన్నాన్ని మాత్రం భుజిస్తూ బ్రహ్మ ముహూర్తంలోనే విశ్వ పావని అయిన యమునలో స్నానం చేసి అరుణోదయం కాగానే యమునా పులినతల సైకతంతో కాత్యాయనీదేవి యొక్క మూర్తిని తయారు చేసుకొని సురభి, పుష్ప, గంధ, మాల్య, ధూప, దీప, నైవేద్య, ప్రవాళ, ఫలతండుల నానా ప్రకారాలైన ఉపాహారాలను అలంకరించ దేవిని ఆరాధించసాగారు. వారు చేసే మంత్రం ఇదే: ఓ కాత్యాయనీదేవి, ఓ మహామాయే, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, ఓ దేవి, నువ్వు నందగోపసుతుని నాకు భర్తగా చెయ్యి, నీకు నమస్కారం. ఈ మంత్రాన్ని సదా సర్వదా వారు జపిస్తూ దీని ద్వారా కాత్యాయనీదేవిని పూజించారు. శ్రీకృష్ణ గత ప్రాణులు అనన్య మానసులు అయిన ఆ కుమారికలు ఇలా మార్గశిరమంతా నియత వ్రతచారిణులుగా ఉండిపోయారు. విశ్వజనని, కళ్యాణ విధాయిని, శ్రీకృష్ణ ప్రథమ సమ అయిన భద్రకాళీదేవిని వారు యథావిధిగా అర్చిస్తున్నారు. నందనందనుడు మాకు పతి అగునుగాక. సర్వదా ఇదే ఈ ప్రార్థననే హృదయమార శ్రద్ధా దృఢ విశ్వాసాలతో చెయ్యసాగారు. శ్రీమద్ భాగవతంలో వర్ణించబడిన వ్రజాంగనలు ప్రేమ భక్తికి ఆదర్శమూర్తులు, భాగవత ధర్మానికి మహాదర్శ స్వరూపిణులు. వారిలో మానవత్వం చర్మ వికాసాన్ని పొందింది. శ్రీ చైతన్య మహాప్రభు ఈ మహాధర్మాన్ని మానవ సమాజంలో విశేష ప్రచారం చేశాడు. ఈ వ్రజాంగనల దేహ మాన ప్రాణాలు భగవత్ ప్రేమ ద్వారా ముడిపడి ఉన్నాయి. భగవంతుని వారు నితాంతము తమ వాణ్ణిగా స్వీకరించి తమ సర్వస్వంగా భావించి పొందగలిగారు. భగవత్ సేవలో వారు దేహ మాన ప్రాణాలను అర్పణ చేసేశారు. భగవంతుడు వారి మధ్య ప్రేమ ఘనమూర్తిగా ఆవిర్భవించి వారి సర్వాంగీణమైన సేవను గ్రహించాడు. వారితో విచిత్ర లీలలు కొనసాగించి భక్త సమాజంలో తన భగవత్వత్వాన్ని పరిపూర్ణంగా ప్రకటించాడు. వారి భగవత్ ప్రేమమయ జీవనం మానవ జీవనం యొక్క చరమాదర్శ స్థానీయమైనది. ఈ జీవితంలోనే భగవంతుని రసరాజమూర్తి ప్రేమానంద ఘన స్వరూపము సమ్యక్ రూపేణ చక్కగా అనుభూతమై ఆస్వాద్యమై ఉన్నది. వారి ఈ స్వభావ సిద్ధమైన భగవత్ ప్రేమోపాసన ఏకమాత్రంగానే విశ్వజనని మహామాయ ప్రజాధిష్టాత్రి అయిన కాత్యాయనీదేవి వ్రతమై ఉన్నది. భక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు దైత్య బాలురకు ఉపదేశిస్తూ ఉంటాడు. శ్లోకం: కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్దదం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్ధదం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్ధదం. ఈ ప్రపంచంలో దుర్లభమైన మానవ జన్మను పొంది కౌమారావస్థ నుండియే జీవన ప్రభాతం నుండియే భాగవత ధర్మాన్ని అవలంబించడం ఉచితమైనది. ఐకాంతిక భావంతో భగవంతుణ్ణి ప్రేమించడం పరమ కర్తవ్య కార్యము. ప్రాజ్ఞుల లక్షణం ఇదియే. కౌమారావస్థలో పరమాత్మను ప్రేమించడం నేర్చుకోగలిగితేనే మానవ జీవనం సార్థకమవుతుంది. కారణం, ఈ మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. లక్షలాది యోనులలో అసంఖ్య ప్రకారాలైన అభిజ్ఞతలను పొందుతూ క్రమంగా వర్ధిల్లుతూ మానవ దేహాన్ని పొందే అధికారం లభిస్తుంది. విశ్వసృష్టిలో ఏకమాత్రమైన మానవ శరీరం ద్వారానే తత్వజ్ఞాన పరాభక్త్యానుశీలనానికి తద్వారా పరమ పురుషార్థాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. ఇంతటి మహత్వపూర్ణమై పరమార్థప్రదమైన ఈ దేహం నితాంతంగానే క్షణభంగురమైనదవుతూ ఉన్నది. ఈ దేహం నుండి ఏ క్షణంలో వంచితులమవుతామో
దీనికి ఏ విధమైన స్థిరత్వము లేదు. ఈ దశలో ఎవరైతే ఈ దేహం ద్వారా జరుగునట్టి పరమార్థ సాధనను భవిష్యత్తునకై ఉంచుకుంటారో వారు సర్వదా మూర్ఖులే. మానవ జీవితంలో జ్ఞాన వికాసాలతో పరమార్థ సాధనను అవలంబనగా చేసుకోవడమే ప్రాజ్ఞోచిత కార్యమవుతుంది. కనుక విధిగా కౌమారావస్థ నుండియే తను మన ప్రాణాలను భగవద్భావ భావితం చేయడానికి ప్రారంభం నుండి ప్రయత్నం చేయాలి. ఈ సుమహత్తర నీతికి సముజ్వలమైన దృష్టాంతమే మహాభాగ్యశాలులైన వ్రజాంగనలు. కౌమారావస్థలోనే వారు సమస్త ప్రకారాలైన సాంసారిక వాసన కామనలను, ఆశ ఆకాంక్షాదులను, అభిమాన మతత్వాదులను పరిత్యజించి ఏకమాత్ర పరమాత్మనే పరమకాంక్షణీయంగా పరమ మమతాస్పందంగా గ్రహించి వరించారు. సంపూర్ణ మనోప్రాణాలను సమర్పించి భగవంతుణ్ణి ప్రేమించారు. భగవత్ చరణాలలో తమ్ము సంపూర్ణంగా విలీనం చేసుకోవడానికే వారు బ్రహ్మచారిణులుగా తపస్వినులుగా తయారయ్యారు. భగవంతుణ్ణి వారు పతి రూపంలో కోరారు. పతి రూపంలో వరించడం ప్రేమ భక్తికి సర్వశ్రేష్టమైన నిదర్శనం. వారు భగవంతుణ్ణి అభీష్ట ఫలదాత రూపంలో కోరలేదు. వారికి ముక్త్యాకాంక్ష లేదు. పరమ ప్రియతమ రూపంలోనే వారు అతన్ని కోరారు. వారి సమర్పిత జీవనంలో పరమాత్మకు ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు. వారు సంపూర్ణ అంతఃకరణతో నందనందనుని మాత్రమే కోరారు. దీనినే యథార్థ భక్తి అంటారు. అన్యాభిలాషావర్జితమైన ఈ ప్రేమకే భక్తి అన్న నామం సార్థకమవుతుంది. ఈ భక్తి వ్రజకుమారికలలో సహజంగానే ఉత్పన్నమై ఉన్నది. వారు గురుజనుల ముఖతః భగవన్నామాన్ని ఆలకించి ఉన్నారు. అతని గుణగానాన్ని ఆలకించారు. మానవ మాతృల చరమ పరమారాధ్యుడు భగవంతుడు మాత్రమే. అతని తోటి అవిచ్ఛేద్య భావంతో సమ్మిళితమై ఉండడంలోనే మానవ జీవనం యొక్క సమ్యక్ సార్థకత ఉన్నది. ఈ తత్వం కూడా వారి కర్ణాలలో ప్రవేశించింది. శ్రవణంతో పాటు వారి విశుద్ధ చిత్తాలు అతని నామంతో ఆకర్షింపబడ్డాయి. వారి మనోవాక్కులలో అతని గుణగానం సహజంగానే స్ఫురితం కాసాగింది. వారి సంపూర్ణ హృదయాల ప్రేమతో ద్రవీభూతాలై అవిచ్ఛిన్న ధారలో అతని వైపే ప్రవహించసాగాయి. భాగవతం 3వ స్కందంలోని 29వ అధ్యాయంలో 11-12 శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. శ్లోకాలు: మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభసోంబుదే లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హృదాహృతం అహైతుక్యవ్యవహితాయ భక్తి పురుషోత్తమే మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభసోంబుదే లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హృదాహృతం అహైతుక్యవ్యవహితాయ భక్తి పురుషోత్తమే. మానవ చిత్తము విశుద్ధ నిర్మల ప్రశాంత విషయ వాసనారహితమైన నాడే మానవ జీవన పరమలక్ష్య పరిచయం ప్రాప్తమైన తరువాత మానవుడు ఈ ప్రకారమైన నిర్గుణ భక్తి అధికారి కాగలుగుతాడు. వ్రజాంగనలు ఈ అధికారాన్ని వెంటబెట్టుకునియే జన్మించారు. వారు భగవద్భావ భావితులై సంపూర్ణ రూపేణ భగవంతుని స్వకీయాలుగా అవ్వాలని కోరారు. ప్రతి రూపంలో వరణం అంటే దీని పేరే వారు భగవంతునితో సంభోగించాలని కోరలేదు. మరేం కోరుకున్నారు? వారు తమ్ము భగవంతునకు సంభోగ్యులుగా కావాలని కోరుకున్నారు. భగవంతుడు వారిని తనవారిగా చేసుకోవాలని కోరుకున్నారు. వారి జీవన యవ్వన సౌందర్య మాధుర్య శక్తి సంపత్యాదులు ఇంకా ఏమి ఉన్నా అన్నీ భగవంతునివే. భగవంతుడే వారి సర్వస్వాన్ని అనుభవించాలి అన్నది వారి ఏకమాత్రాభిలాష. తత్సంభోగం ద్వారా భగవంతునికి ఆనంద విలాసం కలగాలి. ఆనందమయుని ఆనంద తరంగాలు ఉప్పొంగసాగాయి. రసస్వరూపుని రసమాధురి నవ్యాతి నవ్య రూపంలో వికీర్ణం కావాలి. ఇదే వారి కామ్యము. వారి కృతార్థత్వం ఇందులోనే వ్యక్తమవుతుంది. వారు తమ సర్వస్వాన్ని సమర్పించి తమదన్న దానిని సంభోగ్యమనుకున్న దానిని దేనిని ఉంచుకోకుండా భగవంతుని సేవాధికారులైపోయారు.
ఈ సేవ వల్లనే వారికి ఆనందం కలుగుతుంది. భగవత్ సేవలో ఆత్మ విలయ సాధన ద్వారా వారి జీవితాలు సార్థకమవుతాయి. వారి సర్వాంగీణ సేవ ద్వారా ప్రవహించునట్టి భగవంతుని ఆనంద ధారాభిషిక్తులైన వారి జీవితం ధన్యమవుతుంది. పతి రూపంలో వరించడమన్న దానిలో గల రహస్యం ఇదియే. అజ్ఞానావృతులై ఆచ్ఛన్నులై సంసార వశీకృతులైన సాధారణ సంసారికుల వలె వారు పతి రూపంలో శ్రీకృష్ణుని వరించడానికి అంగీకరించలేదు. ఇంద్రియ భోగ్య మనోభోగ్య లేదా బుద్ధి భోగ్యమగునట్టి సాంసారిక విషయ సేవలో ఆత్మను నియోగించడానికి వారు సంసిద్ధులు కాలేదు. కుటుంబ సమాజ జాతి సమక్షంలో ఆత్మ సమర్పణ చేయడానికి వారు అంగీకరించలేదు. విశ్వంలోని చరాచరాలకు చర్మ సేవ్యమైన వాడు, స్వరూపతః నిఖిల విశ్వానికి ఏకమాత్ర అద్వితీయమైన పతి అయినవాడు, సర్వులకు గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం నిధానం బీజమవ్యయం. ఇది గీతలో 9వ అధ్యాయంలో 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం నిధానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం నిధానం బీజమవ్యయం. అయినవాడు అఖిల రసామృత సింధువైనవాడు ఎవనిని భజించినంత మాత్రాననే అన్యులను భజించవలసిన అవసరం ఉండదో అతన్ని భజించడం వల్లనే, అతని సేవలో అర్పణం చేయడం వల్లనే సంభోగ్య రూపేణ జీవితంలో సర్వాంగ ప్రత్యాంగాలను నియోగించడం వల్లను మానవ జీవితం యొక్క చరమ సార్థకత గోచరమవుతుంది. వ్రజ కుమారికలు కౌమారావస్థలో తమ దేహ ప్రాణాలలో దేనిని సంసారోచ్ఛిష్టం కానీయకుండా ఆ పరమ సౌమ్యుని సేవకే అంకితం చేశారు. ఏకమాత్ర పరమ సర్వస్వుడైన అతనినే పతి రూపంలో వరించారు. ఇదియే వారి ఉపాసన. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ ప్రాప్తికై వ్రజాంగనల కాత్యాయని ఉపాసన మొదటి భాగం విన్నారు. రేపటి భాగంలో దీని యొక్క కొనసాగింపు 2వ భాగము లేదా చివరి భాగం విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.